పుట్టుక చావు మధ్య కాలం జీవితం. ఏ రోజు ఊపిరి ఆగుతుందో తెలియదు. అటు మరణం గురించి ఎన్నో ప్రశ్నలు నిత్యం మనుషులను వేధిస్తూనే ఉంటాయి. అసలు చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? మరణం తర్వాత రక్తం ఏమవుతుంది? అది నీరులా మారిపోతుందా? మనిషి చనిపోయే ముందు దివ్య దృష్టి వస్తుందా? విశ్వానంతా చూస్తాడా? ఇలా మానవ మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు, జవాబుకు నోచుకొని ఎన్నో అనుమానాలు. ఇంతకీ వీటికి అసలు సమాధానం ఉందా? గుండె ఆగిపోయిన తర్వాత ఎవరికైనా చాలాసేపు నాడి అందకపోతే వైద్యపరంగా వాళ్ళు చనిపోయినట్లు నిర్ధారిస్తారు. ఇక మెదడు పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం. గుండె రక్తాన్ని పంప్ చేయకపోతే ఆక్సిజన్ మెదడును చేరదు. ఆ తర్వాత మెదడు పనిచేయదు. అయితే మరణం అంచుల్లో ఉన్నప్పుడు మెదడు అత్యంత చురుకుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులో అత్యంత వేగవంతమైన గామ తరంగాలు సైతం పరిశోధకులకు కనిపించాయి. ఇక మరణం అంచుల వరకు వెళ్లిన కొందరు వ్యక్తులు తమ జీవితం కళ్ళ ముందు ఒక్కసారి మెరుపులా మెరిసిందని, జీవితంలోని కీలక క్షణాలు గుర్తుకు వచ్చాయని చెబుతూ ఉంటారు. చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరికొందరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని చెబుతూ ఉంటారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడిన చాలా మంది రోగులు దాదాపు మరణం అంచుకు వెళ్లి వచ్చిన అనుభవాలు తమను మంచి వ్యక్తిగా మార్చాయని చెప్పడం విశేషం. ఇక సాధారణంగా మనిషి శరీరం దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ అంటే 98.6 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఉంటుంది. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు డెడ్ బాడీ చల్లబడుతుంది. చనిపోయిన 3 గంటల తర్వాత శరీరంలో కండరాలు బిగుసుకుపోవడం మొదలుపెడతాయి. 12 గంటల తర్వాత అవి పూర్తిగా బిగుసుకుపోతాయి. అటు గురుత్వాకర్షణ కారణంగా శరీర దిగువ భాగంలో రక్తం పేరుకుపోతుంది. ఈ ప్రక్రియ వ్యక్తి మరణించిన వెంటనే ప్రారంభమవుతుంది. అటు మత గ్రంథాలు మాత్రం ఈ విషయంలో భిన్నమైన వాదనను వినిపిస్తూ ఉంటాయి. మనిషి మరణాంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించారు. మరికొద్ది సెకండ్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందని ఆ గ్రంథంలో రాసి ఉంది. చనిపోయే సమయంలో దివ్య దృష్టి లాంటిది కంటికి కనిపిస్తుందని, దీంతో అతను ప్రపంచాన్నంతటిని అర్థం చేసుకుంటాడని గరుడ పురాణం చెబుతోంది. అయితే ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడని, ఆ వెంటనే యమదూతలను చూస్తాడని వివరిస్తోంది. అయితే దివ్య దృష్టి, ఆత్మ లాంటి కాన్సెప్ట్లను సైన్స్ అంగీకరించదు. మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మ అంటూ ఏది ఉండదని సైన్స్ చెబుతుంది. ఈ భూమిపై మనం జీవించి ఉన్నంత కాలమే మనకు బతుకు ఉంటుందన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నది సైన్స్ యొక్క బలమైన వాదన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.